సో ఆర్మీ వైపు మళ్ళీ ఒకసారి వెళ్తే కనుక మీరు ఇప్పుడు బిజినెస్ స్టార్ట్ చేసింది ఎట్లాంటి బిజినెస్ స్టార్ట్ చేశారు? టీ ఫ్రాంచైజీ అని ఆర్మీ చాయ్ వాళ్ళని టీ ఫ్రాంచైజీ బిజినెస్ స్టార్ట్ చేశారు. సో ఆర్మీ ఫుడ్ చాలా బాగుంటుంది అంటారు? చాలా బాగుంటది. ఎందుకంత ఫేమస్ ఆర్మీ ఫుడ్ అంటే ప్రతి ఒక్కటి అంటే క్వాలిటీ. ఇప్పుడు గవర్నమెంట్ అనేది ఫుడ్ ఇస్తుంది మాకు, సెంట్రల్ గవర్నమెంట్. సో అది ఇస్తున్నప్పుడు ఒక అంటే షోల్డర్ స్ట్రాంగ్ ఉండాలి, ఎవరు ఆపోజిట్ ఎనిమీ వచ్చినా అతనితో పోరాడేంత శక్తి ఉండాలి. అలాంటప్పుడు మంచి అంటే ప్రోటీన్స్ ఉన్న ఫుడ్ గానీ, మంచి టేస్టీ గానీ, హెల్దీ ఉన్న ఫుడ్ తీసుకుంటేనే కదా. సో అందుకోసం ఆ ఫుడ్ అనేది క్వాలిటీ. ఇప్పటికి కూడా చాలా మంది ఆర్మీ ఫుడ్ ఎక్కడైనా హోటల్ కనిపిస్తే, ఆర్మీ హోటల్ కనిపిస్తే, లిక్కర్ కూడా చాలా క్వాలిటీ ఉంటది. నాకు అలవాటు లేదు బట్ చెప్తాను. అలవాటు లేదని నేను అడగకుండానే మీరు చెప్పేశారంటే ఇక్కడ ఏదో ట్విస్ట్ ఉంటుంది. లేదు, నాకు అలవాటు లేదు, నేను తాగాను. సో కానీ జనరల్ గా వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో ఈ మందు కూడా బాగానే జరుగుతూ ఉంటది. చాలా జరుగుతుంది. వాటి మీద నాకు అది అలవాటు లేదు కాబట్టి దానికి నేను రిలేటెడ్ చేయలేకపోయినా కొన్ని వీడియో. ఒరిజినల్ ఎక్స్పీరియన్స్ చేస్తేనే చేస్తారా ఏంటి వీడియోలు? ఇప్పుడు ఎక్స్పీరియన్స్ ఉంటేనే, ఈవెన్ అంటే మన మదర్ గానీ ఫాదర్ గానీ ఫేస్ చేస్తుంటే చేస్తారు. మా డాడీ కూడా డ్రింక్ చేయడు, సో నేను కూడా చెయ్యా. సో అలాంటి నేను చిన్నప్పటి నుంచి చూడలే కాబట్టి నా మైండ్ లో ఆ థాట్స్ అనేది రాలేదు. సో అందుకే నేను తీయలేదు. ఒక గ్లాస్ ముందు పెడితే వస్తుందేమో ఇప్పుడు. తాగాలి ఫస్ట్. ఆఫ్ కోర్స్ టేస్ట్ చేస్తే ఎలాంటివి వస్తాయో. ఇంటర్వ్యూ రిలీజ్ కాకుండా మా వైఫ్ ఆయుధ పూజ అన్ని పూజ చేసుకుని పెట్టుకుంటే ఆయుధాలకు. సో కానీ ఆర్మీలో జనరలీ అలవాటు ఉంటది అంటారు కదా, ఎందుకు అంటే లోన్లీనెస్ వలన? లోన్లీనెస్ అని అదొకటి, ప్లస్ అక్కడ కొన్ని ప్లేస్ లో -40 degrees అక్కడ ప్లేస్లలో ఉంటాం, ప్లస్ +40 degrees కూడా మేము సర్వైవ్ అవుతాం కదా. సో అప్పుడు కంట్రోల్ అంటే మన బాడీని మనం కంట్రోల్ చేయాలంటే కొంచెం ఆల్కహాల్ అనేది తీసుకుంటే. కానీ మరి అక్కడ ఉండే ఎందుకు అలవాటు? జనరల్లీ చుట్టూ ఉండే పీపుల్ ఎలా ఉంటే మనం కూడా కొంత అడిక్ట్ అవుతాం వాటికి. ఒక 6 months మీరు ఒక స్మోక్ చేసే వాళ్ళతో తిరగండి, 7th month ఆటోమేటిక్ గా మీరు స్మోక్ చేస్తారు. సో అలాగనే అందరు ఉన్నారు కాబట్టి మన కల్చర్ అంటే మనం తిరిగే పీపుల్స్ ఎట్లున్నారు, దాని వల్ల మనం కూడా ఆటోమేటిక్ గా ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్ ఆర్మీకి వెళ్ళి కూడా లిక్కర్ కి ఇన్ఫ్లుయెన్స్ అవ్వలేదు అది మన మైండ్ సెట్. సో అది మాత్రం హ్యాపీ నిజంగా, ఎందుకంటే జనరల్ గా చుట్టూ ఉన్న వాళ్ళని బట్టి మన హ్యాబిట్స్ కూడా చేంజ్ అవుతుంటాయి. బట్ అంత మందిలో ఉండి కూడా చేంజ్ చేసుకున్నారు. మా దోస్తు వాళ్ళు అంత తాగబోతు వాడుకోవాలి. రామచంద్ర అంత మంత కూర్చుని మీరు తాగట్లా? తాగలేదు. నన్ను అసలు నాకు కేర్ కూడా ఇయ్యారు, నాకు వాల్యూ కూడా ఇయ్యారు. థమ్స్ అప్ గాని ఎందుకు రావాయి వేసి ఒక కలుపు మొక్కలు వాడేస్తారు. వెజ్ గాని తీసి పెట్టినట్టు మాత్రం కథం చేస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఫ్యాక్ట్. ఎందుకు తెలుసా? తాగేవాడిని భరించడం చాలా ఈజీ, అవును, తాగనోడిని భరించడమే కష్టం. వాడు తినే తిండి వీడు పెట్టలేదు. ఫుడ్ మాత్రం మొత్తం చాలా మంది దగ్గర విన్నాను. సో యాక్చువల్ గా ఆర్మీ నుంచి బయటకు వచ్చేసిన తర్వాత ఒక జాబ్ లేకుండా ఒక బిజినెస్ పెట్టాలనుకున్నప్పుడు చాలా ధైర్యం ఉండాలి. ఒక జాబ్ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఒక సెక్యూరిటీ అనేది ఉంటుంది. సో సెక్యూరిటీ ఫీలింగ్ తగ్గిన తర్వాత బిజినెస్ సక్సెస్ అవ్వకపోతే ఏమనుకున్నారు అసలు? బిజినెస్ సక్సెస్ కాకపోతే అంటే మన దగ్గర టాలెంట్ ఉన్నంత వరకు ఏదైనా చేయొచ్చు. ఈవెన్ నేను లాంగ్ లీవ్ తీసుకున్నా, నాకు ఇండియన్ ఆర్మీ అనేది నాకు ఉన్నది డెఫినెట్లీ. దాని వల్లనే నేను ఒక కాళ్ళు అంటే ఒక అడుగు ముందుకేసిన. సో ముందుకేసి ఏదన్నా అయితే నన్ను కాపాడడానికి నా ఇండియా ఉన్నది అని నేను అనుకున్నా. అండ్ తర్వాత నా ఫ్యామిలీ. సో అట్లా నేను బయటకు వచ్చిన. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ రిస్క్ ఎంత తీసుకుంటే అంత ఉంటది. సో రిస్క్ తీసుకుంది అనేది ఏం లేదు కదా. ఇప్పుడు జాబ్ లో ఉన్నా రిస్కే. సో మన లైఫ్ అనేది నాకు హెల్త్ ఇష్యూ వల్ల నేను ఇటు వచ్చినాక సరే పోనీలే చేసిన 10 years దేశ సేవ అనేది 10 years చేసిన, సరిపోతే చేయకుండానైతే లేదు కదా అని బయటకు వచ్చి రిస్క్ తీసుకొని ఇక కొన్ని మనం మనీ ఎర్న్ చేద్దాం, కొన్ని అంటే సంపాదించుకుందాం అని అట్లా కూడా ఆలోచించి బయటకు వచ్చిన అన్నట్టు.